వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అనుషి. సో ఏపీ టెట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చూద్దాం మనం. సో మనకి అడిగారండి, మనకి టెట్ ఎగ్జామినేషన్ జరిగింది కదా. సో ఎగ్జామినేషన్ లో ఎక్కువగా రిపీటెడ్ గా అడిగిన టాపిక్స్ అన్నమాట. సో ఇక్కడ నుండి కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఎల్ఈడి లెడ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ నుండి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఎవరైతే ఇంకా ముందు ముందు ఎగ్జామ్ కి రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఛానల్ని. సో ఇక్కడ ఎల్ఈపి చూడండి, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఎల్ఈపి యొక్క అబ్రివేషన్ అనమాట. సో అలాగే క్లాప్స్ అంటే ఇవే అడిగారని కాదు, ఇవి అడగొచ్చు అని చెప్పాను. నేను మీకు వీడియో అయితే చేశాను. ఆల్రెడీ లెడ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు అనమాట టెట్లో, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ సంబంధించి. సో అలాగే ఎల్ఈపి గురించి కూడా అడగవచ్చు, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అలాగే క్లాప్స్ అంటే చిల్డ్రన్ లెర్నింగ్ ఎస్కలేషన్ ప్రోగ్రామ్. అలాగే క్లిప్ అనమాట, చిల్డ్రన్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్. సో మనకి ఇక్కడ MOOCS ఉంది కదా. సో దీనికి సంబంధించి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ సంబంధించి క్వశ్చన్ అడిగారు. భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్స్ అనమాట, దీని అబ్రివేషన్. సో అలాగే స్వయానికి సంబంధించి కూడా అడగవచ్చు. స్వయం అంటే ఏంటండి, స్టడీ వెబ్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరెంట్ మైండ్స్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి అడగవచ్చు. అలాగే OER అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. వైరస్ యొక్క ఫుల్ ఫామ్ మనకి చూడండి, వీటిల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్ అనమాట. సో అలాగే మేకవన్నే పులి లాంటి వైరస్ అనేది ఏంటంటారంటే మనకి ట్రోజన్ హార్స్ అంటారు అనమాట. సో ఇవి ఐసీటీకి సంబంధించినవి, ఇవన్నీ ఐసీటీకి సంబంధించినవి. సో అలాగే పావులో శాస్త్ర నిబంధన నుండి మనకి ఆహారం అనేది ఏమిటి అని అడుగుతున్నాడు. నిర్నిబంధిత ఉద్దీపన. సో అలాగే లాలాజలం స్రవించడం అనేది ఏంటండి, నిర్నిబంధిత ప్రతిస్పందన అనమాట. సో అలాగే ఆహారం, అలాగే గంట శబ్దం, ఈ రెండింటిని కూడా ప్లస్ చేస్తూ మీకు క్వశ్చన్ ఇస్తే ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది, గంట శబ్దం నిబంధిత లాలాజలం స్రవిస్తుంది అనమాట కుక్క. అప్పుడు ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అనేది లాలాజలం స్రవించడం అనేది అవుతుంది. ఎప్పుడైతే ఆహారము ప్లస్ గంట శబ్దము చేసినప్పుడు అక్కడ మనకి కుక్క లాలాజలం స్రవించింది కదా. సో అది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. సో ఫోబియా అంటే ఏమిటి, మనిషిలో ఏర్పడే ఆలోచన రహితమైన భయాలను ఫోబియాలు అంటారు. SR టైప్ సిద్ధాంతం అని ఎత్తందోస అభ్యాసం సిద్ధాంతం అంటారు. అలాగే సంఘర్షణలు, బదలాయింపు, RT యాక్ట్ గురించి చదవండి. ఆల్రెడీ రచయితలకు సంబంధించి నేను PDF అనేది షేర్ చేశాను. సో మళ్ళీ షేర్ చేస్తాను. గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఉంది, కావాలంటే అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరు రచయితలు, సైకాలజీలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, సైకాలజిస్టులు ఉన్నారో అందరి యొక్క రచనలు అనేవి చదువుకుని వెళ్ళాలి. ఒక రచనకు సంబంధించి క్వశ్చన్ అయితే వస్తుంది. అలాగే WISC అంటే మనకి వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్స్. అలాగే WISC అంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనమాట. ఇవి రెండు కూడా బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపకు సంబంధించి పరీక్షలు. సో ప్రజ్ఞాలబ్ధి సూత్రం చదవండి. అలాగే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో మనకి 150 కారకాలు ఉంటాయి. సో అందులో 5 విషయాలు, 6 ఉత్పన్నాలు, 5 ప్రచాలకాలు ఉంటాయి అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది కన్ఫామ్గా. డిస్లెక్సియా పఠనంలో క్లిష్టత, డిస్కాల్ఫియా అంటే గణితంలో క్లిష్టత, డిస్గ్రాఫియా అంటే రాయడంలో క్లిష్టత, డిస్ట్రాక్సియా అంటే చలన నైపుణ్యాల్లో క్లిష్టత అనమాట. సో అలాగే ద బయాలజికల్ బేసిక్ ఆఫ్ పర్సనాలిటీ గ్రంథ రచయితకి ఐసక్ అనమాట. ఐసక్ రచించారు. ఏ మైండ్ ఆఫ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత సార్ మనకి బీర్స్ అని, క్లిబర్ట్ బీర్స్ అనమాట. సో అలాగే చూడండి, ఎక్కువ మనం ఇది చూస్తూ ఉంటాం. వాట్ ఐ హోప్ ఐ ఫర్గెట్, అలాగే వాట్ ఐ సీ ఐ రిమెంబర్, వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్. ఇది అసలు ఏ సామెత నిరూపించే పద్ధతి ఏంటి అంటే మనకి కృత్య పద్ధతి అనమాట, కృత్య పద్ధతి. సో అలాగే చాక్ అండ్ టాక్ మెథడ్నే మనం ఉపన్యాస పద్ధతి అని కూడా పిలుస్తాం. అలాగే ఇక్కడ చూడండి, వెన్ చిత్రం ఇచ్చారనమాట. ఈ వెన్ చిత్రంలో మనకి S అంటే ఏంటి, H అంటే ఏంటి, K అంటే ఏంటి, D అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి మిమ్మల్ని అడగవచ్చు. K అంటే జ్ఞానము, S అంటే నైపుణ్యం, H అంటే అలవాటు, D అంటే ఆత్మసాక్షాత్కారం అనే దాన్ని ఏమని పిలుస్తారంటే వాస్తవిక ఆదర్శ ఆత్మల మధ్య అంతరం తగ్గడాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. దీన్ని మనకి రోజెస్ ఇచ్చారనమాట. సో అలాగే నోమ్ చామస్కి సంబంధించి ఈ 3 కూడా నామ్ చామస్కి మనకి ఇచ్చారు. ఏంటి, యూనివర్సల్ గ్రామరు, సింథటిక్ గ్రామరు, అలాగే టీజీ గ్రామర్ అనమాట, ట్రాన్సిషన్ గ్రామర్, ఇవన్నీ కూడా మనకి నామ్ చామస్కి ఇచ్చారు. అలాగే యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటి, వ్యాకరణాన్ని అర్థం చేసుకునే శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులందరికీ సంక్రమించడాన్ని మనకి యూనివర్సల్ గ్రామర్ అని పిలుస్తారు. సో డేజావు అనేది ఏంటండి, డేజావు అనేది ఫ్రెంచ్ పదము. సో అలాగే MKO అంటే మోర్ నాలెడ్జిబుల్ అదర్స్, JPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో అలాగే పొదుపు గణన, గుర్తింపు గణన, దీనికి సంబంధించి సూత్రాలు చదవండి. అలాగే పొదుపు పద్ధతి అంటే
పొదుపు పద్ధతి యొక్క మరొక పేరే పునరభ్యాసం అనమాట. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు? మనకి ఎబ్బింగ్ హౌస్ తీసుకొచ్చారు. సో అలాగే లక్ష్యాత్మక ప్రశ్నలకు సంబంధించి సూత్రం అండి ఇది. అలాగే వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి సూత్రం, విశేషణ గుణానికి సంబంధించి సూత్రం చదువుకుని వెళ్ళాలి. అలాగే టెక్స్ట్ బుక్స్లో మెయిన్గా ఈవీఎస్ సైన్స్ టెక్స్ట్ బుక్స్లో మీకు తెలుసా అనే కాలం బాక్సెస్ అనేవి చదువుకుని వెళ్ళండి. సాధించాల్సిన సామర్థ్యాలు, మనం ఏమి నేర్చుకున్నాం అన్నది మెయిన్గా చదువుకుని వెళ్ళండి. సో తెలుగు గ్రామర్లో మెయిన్ సంధి విడదీయం ఎక్కువ అడుగుతున్నాడు. అక్షరమాల, వర్ణమాలకు సంబంధించి కథందస్సు, సమాచారం, అలాగే ఇతివృత్తాలు, ఏదైతే స్టార్టింగ్లో ప్రక్రియ ఇతివృత్తం ఉంటుంది కదా, అవి ఒకసారి చదువుకుని వెళ్ళండి. అలాగే ప్రోబెల్ మనకి కిండర్ గార్డెన్ ఇచ్చారు. గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రతిపాదిక వృత్తికి సంబంధించి వృత్తి ద్వారా బోధన చేయాలని చెప్పారు. మాంటిసోరీ స్కూల్ జ్ఞానేంద్రియాల అభివృద్ధికి సంబంధించి ఈమె చెప్పింది అనమాట. సో రూస్ వచ్చేసరికి నకారాత్మక విద్య, అలాగే నియమలి గ్రంథాన్ని కూడా రచించారు. జాన్ డూయి వచ్చేసరికి జాన్ డూయి ప్రయోగ పాఠశాల, ఠాగూర్ వచ్చేసరికి గీతాంజలి రచన చేశారనమాట. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ ద్వారా ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అన్నీ చెప్పినవి వచ్చాయి కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి. ఇంకా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇది ఎందుకు ఇలా చెప్పానంటే దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఈ ఐడియాని బట్టి మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, దీంట్లో కొంచెం డీప్గా మీరు ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండి. దెన్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాను. Then thank you for watching.